ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే విభజన హామీల పరిష్కారానికి సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎం రేవంత్ ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే విభజన హామీల పరిష్కారానికి సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్. ఇటీవలే పెద్ద విజయం సాధించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఫోన్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళ మధ్య దాదాపు 5 నిమిషాల పాటు కూడా మాటామంతి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా మొన్నటి వరకు 2014 వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని మరోసారి కూడా ఉంచే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి విషయాలపై కూడా పూర్తిగా సహృద్భావ వాతావరణంలో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా సహకరించుకోవాలి అనేది కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేది. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు. ఆ నేపథ్యంలో ఆ తర్వాత టీడీపీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నేడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏపీలో పెద్ద ఎత్తున స్థానాలు సంపాదించి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా కొద్దిసేపటి క్రితమే కాల్ చేసి కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా మాట్లాడుకోవాలని కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా నేపథ్యంలో కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కూడా వస్తా అనేసి కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.